హెచ్చించాలి, నీకు కనపరచాలి. ఈ దేవుడు అన్యజనులకు దేవుడని నీకు తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగును. చూడండి, రాహాబు స్త్రీలో తెలుసయ్యా, ఈ దేవుడు నిత్యము గొప్పవాడయ్యా. 11వ వచనంలో నేను విన్నప్పుడు మా గుండెలు మాలో కలిగిపోయాయి. ఈ దేవుడు యెహోవా ఆకాశము కిందను దేవుడే, భూమి యందు దేవుడే. ఈ ఎదుట ఎక్కడి మనుషులను నిలబడి ఎదుర్కొనేటట్టు ధైర్యం చాలు. చేసినప్పుడు 10 రకాల పిల్లలు ఉంటారు. ఒకే రకమైన ఉంటారు కదా, చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, మామూలు కూడా ఉంటారు. వారికి చెప్పినట్టుగా ఎలా ఉండాలి? అది చెప్పినట్టుగా మారిపోవాలి. వారికి ఇంకా చెప్పాలి. అదేవిధంగా దేవుడి స్థాయిలో కూడా అనేక మాటలు చెప్పాడు. నాయనా, నేను దేవుడినయ్యా, నేను విడిపించానయ్యా, నేను గ్రహిస్తున్నానయ్యా, నేను ఈ జీవితంలో గొప్ప కార్యం చేస్తానే అన్నప్పుడు ఈ స్థాయిలో అదే ఆ సంఘటన ఎవరు మనుషులు